బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలింది. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI అనే శిక్షణ విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోవడంతో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో భారీగా మంటలు చెలరేగడంతో పాఠశాలలోని పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలింది. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI అనే శిక్షణ విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోవడంతో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో భారీగా మంటలు చెలరేగడంతో పాఠశాలలోని పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. पायलट भी काम బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలింది. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI అనే శిక్షణ విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోవడంతో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలిలో భారీగా మంటలు చెలరేగడంతో పాఠశాలలోని పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. पायलट भी काम एक बार कितना है